హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ వీడియో ఏంటో తెలుసా అండి? మ్యాంగో రైస్, మ్యాంగో పులిహార, మామిడికాయ అన్నం, ఇంకా ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చులండి. మనం చేసుకునే దాన్ని బట్టి పెట్టుకోవచ్చండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. మ్యాంగో తురుము, మళ్ళీ మామిడికాయను తురిమి పెట్టుకున్నాము. గార్నిష్కి కొత్తిమీర, పచ్చిమిర్చి, నూనె, మెంతిపొడి, ఆవాలు, పసుపు, ఉప్పు, ఇంగువ, జీలకర్ర. ఈ మ్యాంగో రైస్ అండి, మ్యాంగో పులిహార ఎలా చేద్దామో చూస్తామా? ఇది కూడా చాలా ఈజీ మేకింగ్ అండి, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. బాండలు పెట్టుకున్నామా, స్టవ్ ముట్టించుకున్నామండి. ఆయిల్ పోస్తున్నాను. మొదట ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి కదా. ఆగండి, మా కరివేపాకు చెట్లో నుంచి ఫ్రెష్గా తీసుకొస్తాను కరివేపాకు. ఇక ఒకసారి చూడండి మా కరివేపాకు ఎలా ఉందో. చూసారా, ఫ్రెష్ కరివేపాకు కడిగి తీసుకొస్తాను. మా చెట్లో కోసి తీసుకొచ్చాను చూడండి. కావాలి కదా. మొదటగా పచ్చిమిర్చి వేసుకుందామండి. ఆవాలు వేద్దాం. పల్లీలండి, వేస్తాం. ఫ్రెష్ కరివేపాకు ఒకసారి క్లోజ్ చూడండి, దగ్గర చూడండి. ఏమేం వేసాము? ఆయిల్లో పచ్చిమిర్చి వేసాం మొదట, ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వేరుశనగపప్పు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎలా వేగుతూ ఉందో? ఉప్పు కొంచెం వేస్తామండి, ఇది తగినంత వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కారానికి. మ్యాంగోలు చూడండి ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు కదండి. ఈ సమ్మర్ వస్తే మనకు పండగే పండగ, మామిడికాయల పండగ అండి. మ్యాంగోస్ వచ్చాయంటే పండ్లు రుచిగా తినడమే కాదండి, ఆ కాయలతోటి ఎన్ని రకాల రెసిపీలు చేసుకోవచ్చు. మనకి ఇష్టంగా ఉంటుంది, పిల్లలకి, ఇంటికి వచ్చిన చుట్టాలకి, గెస్ట్లకి అన్ని రకరకాలుగా చేసి పెట్టచ్చండి. మ్యాంగోస్ మాత్రం మల్టీపర్పస్. ఈ మ్యాంగో తురుము మెత్తబడే వరకు మనం వేయించుకోవాలండి, అంతే. పప్పులన్నీ వేగిపోయాయి, వేసినవన్నీ వేగిపోయాయండి. మ్యాంగో తురుము కొంచెం మెత్తబడాలి, అంతే. అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆవాలు వేసాం కాబట్టి మెంతిపొడి కొద్దిగా వేస్తాం, మళ్ళీ చేదు వస్తుంది. అలాగే కొద్దిగా ఇంగువ, ఆరోగ్యదాయకమైన ఇంగువ చూడండి. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనము వంట చేసి పెట్టుకుంటాం కదా, రైస్ వండి పెట్టుకుంటాం. ఆ రైస్ని ఇప్పుడు ఇందులో కలుపుకుంటాం. రైస్ వేసాక ఇక మనం స్టవ్ కట్టేయచ్చండి. స్టవ్ కట్టేస్తున్నాము. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కాస్త చూసుకొని, నేను ఎప్పుడు కాస్త ఉప్పు తక్కువ వేస్తానండి. ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు, వేసుకోవచ్చు. బాగుందా? మంచి కలర్ కదా, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. అందులో పచ్చిమిర్చి, వేరుశనగ పల్లీలు, చూసారా? మ్యాంగో పులిహోర రెడీ అయింది. కొత్తిమీర గార్నిష్. ఈ కొత్తిమీర ఏమి ఉడకాల్సిన అవసరం లేదు, కాగాల్సిన అవసరం లేదు, వేగాల్సిన అవసరం లేదండి. ఇలాగే ఎక్సలెంట్ మ్యాంగో రైస్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, రుచికరమైన మ్యాంగో పులిహోర, మ్యాంగో రైస్ రెడీ అయిపోయింది.
దీంట్లో ఉప్పు కారం అన్నీ మనం చూసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా 4 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, ఇంకా సన్నగా తరిగి కూడా వేసుకోండి. మేము కారం తక్కువ తింటాం కాబట్టి అలా నిలువుగా కోసుకొని మిర్చి 4 వేసాను. మీరు కావాలంటే ఎక్కువ కారం వేసుకోవచ్చండి. ఇప్పుడు టేస్ట్ చేసేస్తామా? ఫస్ట్ మీకే అండి, నా వ్యూవర్స్ అందరికీ, నా అభిమానులందరికీ మొట్టమొదట తీసుకొని తర్వాత నేను తింటాను. ఓకేనా? పుల్లంగా కారంగా పప్పులు పల్లీల ఫ్లేవరు, ఇంగు ఫ్లేవర్ తెలుస్తుంది, జీలకర్ర ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని తినండి. లెమన్ రైస్ ఎలా చేసుకుంటాం అలాగే మ్యాంగో పులిహోర కూడా అండి, మ్యాంగో రైస్ కూడా అలాగే రెసిపీ. కాకపోతే దాంట్లో లెమన్ వాడతాం, దీనిలో మ్యాంగో వాడతాం అంతే. ఏదైనా కానీ మనకి ఈ వేసవి కాలంలో చాలా చక్కగా ఉపయోగపడేటువంటి మామిడికాయలతోటి ఈ రెసిపీలు అండి. మీరందరూ కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. లైక్ చేసిన వీడియో షేర్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఏదో నా రెసిపీలు అందరూ కూడా చూసి ఆనందించి మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎంజాయ్ చేయండి. మరొక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. నమస్కారం.